వీడి వెంట ఎందుకు పడుతున్నారు అనుకుంటున్నారా? వీడు ఒక మహేష్ బాబు ఫ్యాన్. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దు. వాడే సీనుగాడు అండ్ ఆల్సో ఆటో డ్రైవర్. అన్నట్టు చెప్పడం మర్చిపోయా, ఇంకే అమ్మాయిలంటే అస్సలు పడదు. అన్నా పంజగుట్ట యాడికి రమ్మడం పోయేది? పొద్దున్న చెప్తానా లేవు. నా గర్ల్ ఫ్రెండ్ కి జాయాలికాస్ లో గోల్డ్ రింగ్ ఉండడానికి వెళ్తున్నాం మామ. కూల్ డ్రింకా? కూల్ డ్రింక్ కాదరా ఎదవా, గోల్డ్ రింగ్. గోల్డ్ డ్రింకా? ఏ మామా గోల్డ్ రింగ్, గోల్డ్ రింగ్ మామా. దిగరా. ఎందుకన్నయ్యా? దిగుబే. ఏమైంది భయ్యో అట్లా మాట్లాడుతున్నావు? నీ పాకెట్ మనీ ఎంత? 100, 70 అన్న, 50, 30. రేయ్, నీ 30 రూపీస్ పాకెట్ మనీతో రీఛార్జ్లే చేయించుకుంటావా? బండిలో పెట్రోలే కొట్టించుకుంటావా? లేకపోతే నా ఆటోకి డబ్బులు ఇస్తావా? నీకే కాదురా, ఇక్కడున్న అందరు పాకెట్ మనీలు 30. ఇవన్నీ కాకుండా సినిమాలు, షికార్లు, తినడానికి, కేఎఫ్సీలు, తాగడానికి, కాఫీ డేలు, అబ్బబ్బ భరించలేని భరిస్తాలు. వీటి గురించి ఆలోచిస్తే చాలు 1000 రూపాయలు. రీజన్ లేకుండా మీ నాన్న 1000 రూపాయలు అడిగితే ఆయన 5000 నీ చెంప మీద ఉంటాయి. ఇన్ని పెట్టుకుని దానికి గోల్డ్ డ్రింక్ అవసరం అంటావా? దానికి అవసరం అంటావా? నిన్ను ఇలా కాదురా. అరే 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 అన్నా అన్నా వద్దానా, అమ్మా 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 వద్దానా అన్నా, వద్దానా అన్నా, ప్లీజ్ వదిలేటానా అన్న నన్ను నన్ను వద్దానా అమ్మా అమ్మా. అయిపోయిందా? మళ్ళీ ఇది ఇంకొకసారి రిపీట్ చేసావు. హలో, ఎక్కువ ఎక్సైట్ కాకు, ఎగ్జిట్ అయిపోతావు. నన్ను కొడతానికి ఎంత ఇచ్చాడు రా? 5000 ఇచ్చినా, మీరే తీసేసుకోండి అన్న. రేయ్, ఇది తీసుకెళ్ళి మీ వాళ్ళకి ట్రీట్మెంట్ చేయించు. ఎన్ని చెడ్డ పనులు చేసినా చివరికి ఒక మంచి పని చేయటం మనకు అలవాటు. మేము బీపీఆర్ ఛానల్ నుంచి వస్తున్నామండి. మీ పేరు చెప్పండి. సీనుగాడు. మీరేం చేస్తుంటారండి? కనబట్లా? ఆటో డ్రైవర్. మీకు ఏ సాంగ్ కావాలండి? పాస్. మీరు లైఫ్లో ఏం కావాలనుకుంటున్నారు? సెలబ్రిటీ. చాలా డిఫరెంట్గా ఉంది, ఇదేంటో విందామా? ఏం లేదండి, నేను ఒక అనాథ. నేను పుట్టినట్టు ఈ లోకానికే తెలియదు. కనీసం నా చావైనా 10 మందికి తెలియాలి. బేసికల్గా నాకు పగరబోతులు అంటే చాలా ఇష్టం. అది సెలబ్రిటీస్కి చాలా ఉంటుంది. ఇది కూడా ఒక రీజనే. మీ కోరిక చాలా డిఫరెంట్గా ఉందండి. మీరు సెలబ్రిటీ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. చూస్తూ ఉండండి బీపీఆర్ ఛానల్. రే, నిన్నే ఒక ఛానల్లో నా ఇంటర్వ్యూ జరిగింది. అవునా? ఇది ఎవరి కోసం వెయిట్ చేసినట్టుందే. హలో హలో హలో, వేకెన్సీ ఉన్నాయండి, చేస్తారా? ఎక్కడంటే నా గుండెలో.
ఆ, 500 ఆ, ఈ స్టేట్లో ఉన్న మంచి వాళ్ళందరికి మీరు జనరల్ సెక్రటరీయా? వాట్ 500 ఏంటండి? ఆ. రోజుకి ఎన్నో చెడ్డ పనులు చేస్తూ ఉంటాం. ఇలా ఓ మంచి పని చేస్తే లెవెల్ అయిపోద్ది. ఏయ్, మీరు కూడా వచ్చి నాలాగనే ఆలోచిస్తున్నారు. ఐ లవ్ యూ. డిస్కాస్టింగ్. హలో, ఇంకెన్ని రోజులు ఈ అడవిలో ఈ ప్రాజెక్ట్ వరకు? ఐ లవ్ దిస్ పొగరు. ఇదా రేయ్, రేయ్ వాళ్ళు ఎవరు అనుకుంటున్నావు? రేయ్, ఎవడైతే నాకంటే రేయ్ వాళ్ళు నర్సింగ్ యాదవ్ మనుషులరా. నర్సింగ్ యాదవా? నర్సింగ్ యాదవ్ పాల వ్యాపారంతో మొదలెట్టి ఆపై చిన్న పిల్లల్ని కిడ్నాప్ చేస్తూ వాళ్ళపై వచ్చే ఫారెన్ ఫండ్తో బిజినెస్ చేస్తూ ఉంటాడు. ఈ మధ్యే హత్యలు కూడా. పైసలు ఎడబెట్టావురా? నాకు పైసలు తెలియదు అన్న. పైసలు ఎడబెట్టావురా? అయితే చచ్చిపో. ఇలాంటి వాళ్ళతో మనకు అవసరం అంటావా? ఏంట్రా ఈరోజు మీ అమ్మాయి వస్తుందంటావా? ఓకే. ఈ నగరానికి వాట్ హ్యాపెండ్? వన్ సైడ్ ఇస్ నుసి, వన్ సైడ్ ఇస్ పొగ. వచ్చిందిరా. హలో హలో హలో, మీరు చాలా బాగా నచ్చారండి. షల్ ఐ లవ్ యూ? వాట్? మీరు పర్మిషన్ ఇస్తే లవ్ చేస్తాను, ఇవ్వకపోయినా లవ్ చేస్తాను. నువ్వు సూపర్ రా మామ. నీ టెస్ట్ నా టెస్ట్ ఒకటే తెలుసా? నిన్ను చూస్తే ముచ్చటేస్తుంది. నువ్వే కానీ అమ్మాయి అయితే నేను నిన్నే పెళ్లి చేసుకునేవాడిని. కానీ ఇక్కడ ఒక చిక్కొచ్చి పడింది. ఏందే? నేను ఆల్రెడీ తనకి ప్రపోజ్ చేశాను. నువ్వు సైడ్ అయిపోవాలి. హలో, ఏం మాట్లాడుతున్నావు? ఎప్పుడు వచ్చామని కాదనే ప్రపోజ్ చేశామా లేదా? హలో మేడం, నువ్వు నన్ను లవ్ చేయాల్సిందే, లేకపోతే యాసిడ్ పోస్తా. కావాల్సిన ఇద్దరిని లవ్ చేయి, నాకేం అభ్యంతరం లేదు. నన్ను మాత్రం లవ్ చేయాల్సిందే. ఇప్పటికైనా అర్థమైందా వాడికి నాకు మధ్యలో ఉన్న తేడా? హలో, ఏంటి అప్పుడే పడిపోయావా? నువ్వు నచ్చావు కాబట్టి నేను నీకు ఐ లవ్ యూ చెప్పాను. సీనుగాడు ఆటో డ్రైవర్, నాకెవరూ లేరు. ఇప్పుడు ఆలోచించుకో, నేను నీకు కరెక్టో కాదో. I love you. అనుకోలేదుగా నేనిన్నాళ్ళుగా, కలగనలేదుగా నేనిన్నాళ్ళుగా,
అనుకోలేదుగా నేనిన్నాళ్ళుగా కలగనలేదుగా నేనిన్నాళ్ళుగా నిజమైన లేదన్నానుగా నిన్ను చూసిన వేళనే అది తెలిసిందిగా ప్రియా నిజమైన ప్రేమనే లేదన్నానుగా నిన్ను చూసిన వేళనే అది తెలిసిందిగా ప్రియా ప్రేమంటే నిన్ను చూసినాకనే అర్థమైందిగా ప్రేమపై నా నమ్మకాన్ని పెంచినావుగా నా మనసు నిన్ను కోరిందిలే కోరుకుంది నేడు దక్కిందిలే ఒక్కసారి రెక్కలొచ్చాయిలే ఓ ప్రియా నా మనసు నిన్ను కోరిందిలే కోరుకుంది నేడు దక్కిందిలే ఒక్కసారి రెక్కలొచ్చాయిలే ఓ ప్రియా నిన్ను వదులుకొనులే నేను ప్రేమలో పడ్డాను నా అంజలిని పెళ్లి చేసుకుని నేను ఫారెన్ వెళ్ళిపోతాను రా. ఫారెనా అదెక్కడ్రా? అమెరికా పక్కన ఉంటుందిరా, అక్కడి నుంచి దగ్గరే. అమెరికా వెళ్ళొచ్చు కానీ ఫారెన్ అంటే బాగా కష్టం కదరా. ఏముంది, కొట్టేద్దాం. ఎవరి దగ్గర? నర్సింగ్ యాదవ్. నీకేమైనా పిచ్చా? వాడు చేప తలకాయ కోసినంత ఈజీగా మనిషి తలకాయ కోస్తాడు రా. రే, నీకు ఒక విషయం చెప్పనా? వాడి గురించి నాకు బాగా తెలుసు. నీకేం తెలుసు? రే, ప్రతి బుధవారం వాడికి ఒక డీల్ చేయటం అలవాటు. డీల్ చేసిన వాడిని అదే రాత్రి పిలిచి వాడి ఫామ్ హౌస్లో మందు పార్టీ ఇవ్వటం వాడి ఆనవాయితీ. పూజ గదిలో వాడికి ఒక రాత్రి డబ్బు పెట్టడం వాడి సెంటిమెంట్. ఆ ఎదవకి ఇన్నిన్ని ఎదవ సెంటిమెంట్. 12 అయింది, వాచ్మెన్ తిరుగుతున్నాడు. ఒక్కటి వాచ్ చూసుకుని పడుకున్నాడు. నర్సింగ్ యాదవ్ అవుట్ అయిపోయాడు. డీల్ చేసినాడు నాట్అవుట్గా అలా మిగిలిపోయాడు. చేతిలో కత్తి, భయపెట్టు, పడుకుంటాడు. పూజా రూమ్కి వెళ్ళు, డబ్బు చేతిలో ఉంది. ఏ సీను, is Rohit my boyfriend? Is Sinu? అసలు ఏంటిదంతా? నువ్వేగా ఆలోచించమన్నావు, బాగా ఆలోచించు. ఆర్కిటెక్ట్కి ఆటో డ్రైవర్కి మ్యాచ్ అవుతుంది. వరకు ఒక అమ్మాయి చేతి స్పర్శ ఎలా ఉంటుందో నాకు తెలియదు.
సీను ఎక్కడికి వెళ్ళారా 2 రోజుల నుంచి కనిపించట్లేదు? రేయ్ సీనుగా చెప్పరా? రేయ్ సీనుగా డబ్బేంట్రా? అడిగితే ప్రాణాలైనా ఇచ్చేవాడిని. అన్నా డబ్బు ఎక్కడుందో నేను చెప్తా. మనసులో బాధన్న మేనరిజం అలాగే ఉంది. పరిగెత్తిచ్చి కొడితే అందులోనూ కిక్కే వేరు. రండిరా. అన్నా రిలాక్స్. ఏయ్ గుద్దుతే గుండాగిపోవాలి. నీ దగ్గర డబ్బు ఎందుకు కొట్టేసానో తెలుసా? మీతో కొంచెం మాట్లాడాలి. ఎవరినైనా జాయిన్ చేసుకోవాలా? అవును, ఈ ఆశ్రమానికి పార్ట్నర్గా నన్ను జాయిన్ చేసుకోవాలి. ఈ ఆశ్రమం బిజినెస్ కాదు. అబ్బో చాలా చూసామండి. మంచి బిజినెస్ అంటే కదా, చేయించుకోండి. పోలీస్ స్టేషన్కి వెళ్తా. పోలీస్ స్టేషన్ ఎందుకులే, మా అమ్మని చంపుతావా? ఏంటి అందరినీ నమ్మేశావు? నువ్వు నాకు నచ్చలా. నాకు నచ్చలా. అనాథాశ్రమంకి 4 కోట్లు విరాళం ఇచ్చాడు. ఇక్కడ ఆ వ్యక్తి చనిపోవడం గమనార్హం. కానీ చనిపోయే ముందు చాలా గొప్ప పని చేసిన తన గురించి ఈ ప్రపంచానికి తెలియాల్సిందే. నేనొక అనాథ. నేను పుట్టినట్టు ఈ లోకానికే తెలియదు. కనీసం నా చావైనా 10 మందికి తెలియాలి.